హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా తాలింపు వేసుకుందాము. తాలింపుకి నేను తీసుకున్నది శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకుందాం. ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు వలిచిపెట్టుకున్న వెల్లుల్లిని వేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగించుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇవి చిన్న మంట మీద వేగించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుందాం. చాలామంది పిల్లలు కాకరకాయ తినరు కదా, కానీ ఇలా కనుక చేసి పెట్టారంటే అసలు కాకరకాయ టేస్ట్ తెలియదండి. ఇక్కడ నేను 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే 2 కప్పుల కాకరకాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే 1 కప్పు టమాటో ముక్కలు, అల్లము 1 స్పూన్ ముక్కలు వేసానండి. అంటే నా దగ్గర తక్కువ ఉంది, అందుకని తక్కువ వేసాను. కానీ ఒక 2 స్పూన్లు ముక్కలు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనకి టమాటో అలాగే అల్లము ఈ రెండిటి టేస్ట్ వల్ల మనకి కాకరకాయ అనేది అసలు టేస్ట్ తెలియదు. చూడడానికి కూడా అసలు కాకరకాయ కూరలాగే ఉండదండి. అందువల్ల ఈ కూర పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు 1 కప్పు టమాటో ముక్కలను వేసుకున్నాను. ఇవి బాగా మగ్గేంత వరకు కలుపుకోండి. టమాటో వేసిన తర్వాత త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను యూజ్ చేసింది అయితే హైబ్రిడ్ టొమాటో అండి. హైబ్రిడ్ కాకుండా నాటు టొమాటోస్ ఉంటాయి కనుక నాటు టొమాటోస్తోనే కర్రీ చేయండి, చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. టొమాటో వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. ఇదంతా బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ కాకరకాయ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.